హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్కి సంబంధించి సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఈ ట్రిక్ని మనము టెట్ మరియు డిఎస్సిలో కూడా వాడుకోవచ్చండి. టెట్కు మరియు డిఎస్సిలో కూడా దీనిపైన ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. ఏంటంటే, if an angle is 60 degrees at the center, then the radius is equal to the length of the curve. ఇక్కడ సెంటర్ దగ్గర యాంగిల్ ఇచ్చేసి కర్డ్ లెంత్ ఎంత అని అడుగుతూ ఉంటారండి. అయితే దీనిపైన చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే యాంగిల్ ఎక్కువ ఉన్నవి, తక్కువ ఉన్నవి ఉన్నాయి. బట్ 60 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రూల్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ 60 డిగ్రీస్ ఇస్తే మనం ఈజీగా చేయొచ్చు అనటానికి ఒక చిన్న ట్రిక్గా చెప్తున్నాను అనమాట. 60 డిగ్రీస్ ఉన్నప్పుడు సింపుల్గా మనకు రేడియస్ ఎంతైతే ఉంటుందో కర్డ్ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో కర్డ్ లెంత్ కూడా మనకి ఏమవుతుంది అంటే R అవుతుంది అని చెప్తున్నాం అనమాట. ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రాబ్లం ఇచ్చినప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇన్ ఏ సర్కిల్ రేడియస్ ఈజ్ 6 centimeters అండ్ అన్ యాంగిల్ అట్ సెంటర్ ఈజ్ 60 degrees. మనకు దొరికిపోయింది ఇక్కడ 60 degrees అనే ఒక క్లూ దొరికిపోయింది. 60 degrees ఉంది అన్నారు కాబట్టి దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ కర్డ్ అంటే లెంత్ ఆఫ్ కర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ కదా. సో రేడియస్ ఎంత 6 centimeters. సో లెంత్ ఆఫ్ కర్డ్ ఈజ్ కూడా 6 centimeters అవుతుంది. సో ఈ రూల్ని మనము గుర్తుపెట్టుకోవాలి. 60 degrees అయినప్పుడు ఈ క్లూ వర్డ్ గుర్తుంటే మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అంతా చేసుకోకుండా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ టెట్లో, డిఎస్సిలో మరియు ఎన్ఎంఎంఎస్ పిల్లలకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మీకు ఈ ట్రిక్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.